హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అట్లా వాళ్ళ దొరగారు వాళ్ళ బాస్ దొరికిపోతాడో లేదో ఇట్లా కవర్ డ్రైవ్లు ఆడడానికి రెడీగా ఉంటారు ఆస్థాన సంకలు నాకే గజ్జిగాలు. అందులో ప్రముఖ గజ్జిగాడు, బాగా సంకలు నాకే ధీరుడు, ధీరోదాత్తుడు, అసలు ఇంకా వార్తల్నే ఎలా వండి వార్చాలనో నేర్పించి కొత్త భాషని చెప్పిన ఒక ఎక్కువైంది ఇంట్రడక్షను. వెంట్రుక కృష్ణ, అబ్బా ఎందుకు ఇద్దరిద్దరాలని. ఆ వెంట్రుక కృష్ణ అసలు లేని గొప్పదనాన్ని చంద్రబాబుకు అంటించాలని ఆపాదించాలని చూస్తున్నాడు. ఒక్కసారి వెంట్రుక కృష్ణ ఏం మాట్లాడతాడో చూడండి. తరువాత ఎలా ఊపే కుహ ఉంటుందో కూడా అద్భుతమైన 2 వీడియోలు ఉన్నాయి. ఆ ఊపే కుహాలు కూడా మీరు తప్పకుండా చూడాలి. ఫస్ట్ వెంకటకృష్ణ చంద్రబాబు నాయుడుకు రైతులకు ఏం చేశాడో చెప్తున్నాడు, వినండి. చాలా గమ్మత్తుగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చేసే ఇదేంటంటే, ఇప్పుడు కాదు అంటే నా దీని ప్రకారం కూడా చెప్తున్నా నేను, ఆయన మొదటిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 95 నుంచి ఈనాటి వరకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అగ్రికల్చర్ కు సంబంధించి అది ధాన్యమైనా లేకపోతే మిర్చి అయినా పొగాకైనా లేకపోతే ఇలాంటి మా హార్టికల్చర్ ఉత్పత్తులైన వేటికైనా ఒక కంటింజెంట్ ఫండ్ అంటూ పెడతాడు. ఆయన పెట్టి గిట్టుబాటు ధరకు తక్కువ వచ్చేలాకైతే ఆ గ్యాప్ ని దీంతో ఫిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు పాటించే ఒక అగ్రికల్చర్ పాలసీ. 97, 98 లో కూడా అప్పుడు మిరప ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి ఖమ్మం, వరంగల్ లాంటి, గుంటూరు లాంటి మిర్చి యార్డ్స్ లో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు మొదలెట్టాడు ఈ పద్ధతి. ఆయన 1997లో మొదలు పెట్టాడంట. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనే ఉందని చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం జ్ఞానం ఉంటే రైతులు ఇట్లా రోడ్డుపైకి ఎందుకు వస్తారు? వెంకటకృష్ణ నువ్వే చెప్పు వెంకటకృష్ణ. కంటింజెంట్ ప్లాన్ అంట. నీకు అసలు కంటింజెంట్ అంటే అర్థం తెలుసా? దాని స్పెల్లింగ్ తెలుసా వెంకటకృష్ణ? ఏదో వాగి ఈ రోజుకి నేను సంకల్ నాకినందుకు నేను న్యాయం చేసినానా లేదా అని చెప్పేసి మీరంతా ఫీల్ అవ్వాలా, మీరు ఫీల్ అవుతున్నారని చెప్పేసి జనాలు కూడా ఫీల్ అవ్వాలంటే ఎట్లా వెంకటకృష్ణ? ఏం కంటింజెంట్ ప్లాన్ ఉందబ్బా? చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న కంటింజెంట్ ప్లాన్ ఒకటే, ఉచిత కరెంట్ ఇస్తే తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పాడు. వ్యవసాయం దండగా అన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండగని చేసి నిరూపించారు. ఉచిత కరెంట్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు కొనసాగించక తప్పని పరిస్థితిని ఏర్పాటు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అమ్మఒడిని తప్పకుండా మనం అమలు చేసి తీరేలాగా వాళ్ళు అలా పరిపాలించారు. చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నాడు. ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. చంద్రబాబు నాయుడు ఫాలో అవ్వక తప్పని పరిస్థితి. ఒక్కటి చెప్పు, చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఈ రూలు, అందరూ ఫాలో అవ్వాలని ఒకటి చెప్పు. జన్మభూమి అని తెచ్చినాడు. ఆ జన్మభూమి ఇప్పుడు వాళ్ళే ఫాలో అవ్వట్లే. నారు, నీరు, చెట్టు, బుట్ట, తట్ట, తపేల, బోకి, బోలే అని చెప్పి ఏవో పథకాలు తెచ్చినాడు. ఒక్కటన్నా మీకు గుర్తున్నాయండి? నాకు కూడా గుర్తులేవు. ఎంతో ఆలోచించే కానీ ఇవన్నీ గుర్తుకురావు. అవి చంద్రబాబు నాయుడు తెచ్చినవి. చంద్రబాబు నాయుడు ప్యాలెస్లు కడతాడు, వాళ్లకు ఎకరాలు భూములు ఇచ్చుకుంటాడు. ఏం ప్యాలెస్లు? హైదరాబాద్లో తన సొంత ప్యాలెస్. అవి తప్ప చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఒకటి చెప్పు. ఇప్పుడు నీకే చూపిస్తలే వెంకటకృష్ణ. కంటింజెంట్ ప్లాన్ ఉందంట. ఎక్కడైనా గిట్టుబాటు ధర కలిగకపోతే అక్కడ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు జేబులో నుంచో లేకపోతే హెరిటేజ్ పాలెమ్మో ఇస్తాడన్నట్టు చెప్తున్నాడు కదా. రోడ్డు మీద మామిడికాయల్ని చిత్తూరు జిల్లా వాసులు ఎలా పడేస్తున్నారో చూడండి. గిట్టుబాటు ధర లేక ఒకసారి చూడండి. బాధేస్తుంది అది చూస్తే. ఇది కంటింజెంట్ ప్లాన్ ఇది వెంకటకృష్ణ. కంటింజెంట్ ప్లాన్ ఇది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారో అమ్మమ్మమ్మ అదైపోతుంది ఇదైపోతుంది, పరిపాలన అంతా బాగున్నా కానీ ఏదో అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో రెచ్చగొడుతున్నారు, ఏదో బల ప్రదర్శన చేస్తున్నారని చెప్తావే. ఇవన్నీ నీ కళ్ళకు గానడంలే. నువ్వేనా తెలంగాణలో ఉంటావులే, నీ కళ్ళకు గానడంలే. ఇది కంటింజెంట్ ప్లాను. నువ్వు సంకల్ నాకి నువ్వు డబ్బులు సంపాదించుకొని నువ్వు బాగుంటే చాలా వెంకటకృష్ణ. మా రైతులు ఏమైనా పర్వాలేదా? మా ఆంధ్రప్రదేశ్ రైతులు అడక తింటూనే పర్వాలేదా నీకు? మీరు బాగుండి మనం బరంపురం అని చెప్పేసి మీరు భూములు ఇచ్చుకుంటూ మీరు భూములు ఇప్పించుకుంటూ
మీరు సంకల్ నాకుంటూ మీరు డబ్బులు సంపాదించుకొని మీకు మాత్రమే ప్రకటనలు అవన్నీ ఇచ్చుకుంటా మీరు మీ పత్రికలు మీ మనుషులు మీరు బాగుంటే చాలా వెంకటకృష్ణ. ఇప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే అసలు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాదు. ఒకసారి వినండి, అది కూడా వినండి ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అది ఎక్కడది బాపట్ల, అక్కడ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అదే పరిస్థితి. అసలు ఇంకా ఎందుకు నువ్వు న్యూస్ రీడర్గా ఉన్నావు వెంకటకృష్ణ నాకు చెప్పు. నాకే మాటలు రావట్లేదు నీ దీన పరిస్థితి చూస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వారు చేసిన పర్యటనల గురించి నీకు ఐడియా లేకపోతే, నీకు ఆ పర్యటనల డీటెయిల్స్ తెలియకపోతే ఇంకా నువ్వు జర్నలిజం చేయడం దేనికి? అవునులే నువ్వు అంటావేమో నేను జర్నలిజం ఎప్పుడు చేసిన అబ్బా, నేను చేసేది బ్రోకరిజం అని. ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒక పర్యటనకు వెళ్తే, అది కూడా రైతులను పరామర్శించడానికి, ఎక్కడికి వెళ్ళాడో కూడా ఇతనికి గుర్తులేదు, లేకపోతే తెలీదు. లేకపోతే ఫ్రస్ట్రేషన్లో ఏందబ్బా ఇలా జరిగిపోతుంది, మా బాస్కి ఇంత నెగిటివిటీ ఉందా అని చెప్పేసి ఏమన్నా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. అంటే ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నాను కదండి. ఫస్ట్ హడావిడి మన వెంట్రుకృష్ణ చేస్తే ఇంకా వాళ్ళ బాస్ ఏం తగ్గుతాడా? తగ్గే ప్రసక్తి లేదు. ఇప్పుడు చూడండి, బాగా వినండి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్పాలనుకుంటాను. నీటి విలువ తెలిసిన వాడిని నేను 4వ ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రాజెక్ట్ మీ జీవితాలకి సంపద ఇచ్చేది ఈ జలాశయాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇవన్నీ కూడా కట్టండి. తెలుగుదేశం పార్టీ నేనే కట్టాను. ఏ ప్రాజెక్ట్ తెలుగుదేశం పార్టీ నేనే కట్టాను. ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టుల పేర్లేవో తెలియదు. ఆ ప్రాజెక్టులు ఏంటివన్నది అక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళని అడిగి కనుక్కుంటూ మళ్ళీ వెంటనే ఈ ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ నేనే కట్టానంట. అసలు అక్కడ ఏం ప్రాజెక్టులు ఉన్నాయో, ఎప్పుడు మొదలయ్యాయో, ఎప్పుడు ఫినిష్ అయ్యాయో కూడా చంద్రబాబు నాయుడుకు తెలియదు. కానీ ఆ ప్రాజెక్టులు నేనే కట్టాను. అట్లే ఉంటాయి. ఇంకా చంద్రబాబు నాయుడు 1997లో ఖమ్మము, వరంగల్, గుంటూరు మిర్చి యార్డ్లకు 1000 కోట్లు ఇచ్చాడంట. హెరిటేజ్ పాల లెక్క తీసుకొచ్చి ఇచ్చినాడా వెంకటకృష్ణ? ఎందుకు ఇంత అసూయపడి చచ్చిపోతుంటారు వీళ్ళు? నాకు అర్థం కాదు. ఎందుకు వెంకటకృష్ణ? ఇప్పుడు వార్తలాగా చెప్పు. ఎట్లా అంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మామిడికాయలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొన్ని రోడ్లపైన వేసినారంట. నేను వారం క్రితం చేసిన వీడియో, నాకు ఆ వీడియో చేసేటప్పుడు నిజంగా అండి బాధేసి కళ్ళలో నీళ్లు కూడా తిరిగాయి. నేను మధ్యలో వీడియో కట్ చేసి మళ్ళీ దాన్ని రికార్డ్ చేశాను. నాకంత బాధ అనిపించింది ఆ రోజు. అంటే రైతుకి పంట అన్నది కన్న బిడ్డతో సమానం. ధాన్యం లేకపోతే పండించిన పంట అట్లా నేలపాలవుతుంటే, రోడ్ల పాలవుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేరు. వాళ్ళను పరామర్శించి నేను వచ్చి మాట్లాడితే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఆ పర్యటన అన్నిటికీ రంకు కడతారు. ఒకడు పేకాడేవాడంట, ఒకడు తాగుబోతంట, ఒకడు తిరుగుబోతంట, ఒకడు వ్యసనపరుడంట, ఒకడు జూదమాడేవాడంట, ఒకడు డ్రగ్గిస్ట్ అంట. రైతుల్ని ఇన్ని మాటలంటారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఇవన్నీ కూడా ప్రజలు నమ్మకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన చేయడానికి పోతున్నట్టు. ఎవరికి చూపించాలబ్బా? ఎవరికి బల ప్రదర్శన చేయాలా? ఇప్పుడు జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి, డబ్బులు ఇస్తే వెళ్ళే వాళ్ళకి తేడా ఏం జనాలకు తెలీదా? మీరు మాట్లాడరండి రా భయ్, ఇట్లే మాట్లాడతానండి. మీరు మాట్లాడితేనే మాకు శ్రీరామ రక్ష. మీరు ఇట్లా సొట్టకూతలు కూస్తూనే ఉండండి. ఆల్ ద బెస్ట్ వెంట్రుకృష్ణ, ఆల్ ద బెస్ట్.